హాయ్ ఎవ్రీవాన్. ఈ వీడియోలో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో జరుగుతున్నాయి కదండి, దాని గురించి చూపిస్తున్నాను. మేము మొన్న సోమవారం వెళ్ళాము. అక్కడ టెంపుల్ టైమింగ్స్ అండ్ పుష్కర స్నానాలకి ఉండే టైమింగ్స్ అండ్ గంగా హారతి టైమింగ్స్ చెప్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళేశ్వరం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. మనకు తెలిసిందే. త్రివేణి సంగమం అంటే 3 పవిత్ర నదులు మనకి కనిపించేవి. ప్రాణహిత, గోదావరి నదులు కనిపిస్తాయి, కానీ ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఈ ప్రతి నదికి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే సరస్వతి నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా. లాస్ట్ ఇయర్ ఆరంభ పుష్కరాలు జరిగాయి. ఈ సంవత్సరం అంత్య పుష్కరాలు జరుగుతున్నాయండి. పుష్కరాలు మే 21న స్టార్ట్ అయ్యాయి. 21 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. 11 రోజులు జరుగుతాయి పుష్కరాలు. అమ్మవారి విగ్రహము చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆ విగ్రహం చుట్టూ టెంపుల్ సెట్ లాగా వేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈవినింగ్ అయితే లైట్స్తోని చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. స్టేజ్ వేశారు, దానికి కూడా ప్రత్యేకించి. ఇంకా గంగాహారతి కోసం కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. ఇంకా వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి కూర్చొని చూసేలాగా కుర్చీలు అవన్నీ ఏర్పాటు బాగా చేశారు. ఇంకా సమ్మర్లో మార్నింగ్ అయితే కష్టం అనుకునే వాళ్ళు ఈవినింగ్ రావచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇంకా కూల్గా. ఇంకా ఇక్కడ నదికి వెళ్ళడానికి వాక్వే ఏర్పాటు చేశారండి. ఆ వాక్వేలో కూడా ఇంకా టెంట్ వేశారు అండ్ కార్పెట్ వేశారు. ఇంకా మనకి ఎండకి మార్నింగ్ అయితే ఎండ బాగా ఉంటుందని ఇంకా టెంట్ పైన స్ప్రింకిల్స్ ఏర్పాటు చేశారు. వాటర్ స్ప్రింకిల్స్ సన్నగా వస్తుంది. పిల్లలకి పెద్దలకి ఇబ్బంది అవ్వకుండా ఇది బాగా ఏర్పాటు చేశారు. నాకైతే బాగా నచ్చింది అరేంజ్మెంట్. అండ్ ఇక్కడ నదికి వచ్చేసరికి ఇట్లా పార్టీషన్స్ లాగా ఉన్నాయి. అంతా కంప్లీట్గా కలిసినట్టు కాకుండా పార్టీషన్స్ లాగా ఇట్లా విడిగా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ అయితే తెప్పోత్సవం ఉందండి, చాలా బాగుంది. అద్భుతంగా స్వామివారిని అమ్మవారిని ఊరేగింపు జరిగింది. ఇంకా ఈ నదీ స్నానం చేసి మనము గంగాహారతికి వెళ్ళొచ్చు. ఈ నదీ స్నానంకి వచ్చేసి నైట్ 9 వరకు ఉంటుందని, ఆఫ్టర్ 9 క్లోజ్ చేస్తున్నారు. అంటే వీకెండ్స్లో రష్ ఉంటుంది, వీకెండ్స్లో ఉంటుంది మేబీ. వీక్డేస్లో అయితే పబ్లిక్ ఎక్కువ లేరు, ఈజీగా చేసుకోవచ్చు దర్శనం కానీ గంగాహారతి కానీ టెంపుల్ దర్శనం అయినా ఏదైనా కూడా వీక్డేస్లో ఫ్రీగా ఉంటుంది. వీకెండ్స్ అయితే అందరికీ హాలిడేస్ కదా, పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి. సో వీకెండ్స్ కొంచెం క్రౌడ్ ఉంటుంది. ఇంకా గంగాహారతి అయితే కాశీని తలపించేలాగా ఉందండి. ఇంకా కాశీకి చూడలేని వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. నాకైతే అలానే అనిపించింది. ఇంకా కాశీకి ఎప్పుడు వెళ్తామో అని. ఇక్కడ గంగాహారతి చాలా అద్భుతంగా అనిపించింది. 1.5 hour చాలా బాగుంది. పంచహారతి అని చాలా రకరకాల హారతులని బాగా చేశారు. నాకు బాగా నచ్చింది. హారతి టైంలో అక్కడ వచ్చే మంత్రాలు, ఆ పాటలు కానీ అవి చాలా బాగున్నాయి. ఇవి రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇది వీడియో సాంగ్ వస్తే కాపీరైట్ వస్తుందేమో అని నేనేం సాంగ్ ప్లే చేయట్లేదు. మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రియల్గా ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చేయాలండి. ఈ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అండి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ గంగాహారతి అయితే చాలా చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సెట్ కానీ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళైతే ఈవినింగ్ వస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మార్నింగ్ అంతా హాట్గా ఉంటుంది కదా, ఈవినింగ్ అయితే కొంచెం క్లైమేట్ కూల్ అవుతుంది, బాగుంటుంది. అండ్ ఇంకా ఈవినింగ్ వస్తే ఏంటంటే గంగాహారతి కూడా మనం చూసుకోవచ్చు. మార్నింగ్ వస్తేనేమో గంగాహారతి కోసం ఈవినింగ్ అంతా వెయిట్ చేయాలి. సో ఈవినింగ్ 5కి అలా వచ్చేలాగా చూసుకున్నాం అనుకోండి. 5కి నది స్నానం చేసి టెంపుల్ దర్శనం చేసుకొని మనం గంగాహారతి కోసం అక్కడ వచ్చి వెయిట్ చేయవచ్చు. ఇంకా 7:30కి గంగాహారతి 7కి అలా స్టార్ట్ అయింది అనుకోండి. 1.5 hour ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది. కంపల్సరీ అయితే 7కి అలా స్టార్ట్ అవుతుంది. మరి ఇంకా లేట్ అయితే అవ్వదు. ఇక్కడ కూర్చోడానికి చాలా బాగా ఏర్పాటు చేశారు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఉంటుందండి. మధ్యాహ్నం మళ్ళీ బ్రేక్ ఉంటుంది. ఈ నైట్ వచ్చేసి 8:30, 9 వరకు క్లోజ్ చేస్తారు. వీక్డేస్లో అయితే 9 వరకు ఉంటుంది. వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు మేబీ పబ్లిక్ రష్ని బట్టి. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పిల్లలకి నచ్చే విషయం ఏమిటంటే ఆడుకోవడానికి అంతా కూడా అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. కాస్ట్ ఏమీ లేదు, గవర్నమెంట్ ఫ్రీగా ఏర్పాటు చేసింది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ చూపించింది కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.